ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు కానీ, ఆదాయం కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. వయసులో చిన్నవారైనటువంటి వారి సహకారం వల్ల మీరు కొంత అభివృద్ధిని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషకరంగా, ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం ఉంది. తల్లి ఆశీస్సులతో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీరు పోటీపరమైనటువంటి విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అనగా పోటీ ప్రపంచంలో మీరు వెనకబడేటువంటి వాతావరణం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, కొంతమంది వ్యక్తులతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలు, పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం కానీ, విశ్వనాథాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.